హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. షెరీ టు హైదరాబాద్ రిటర్న్ అయ్యాం. ఇది కాచిగూడ స్టేషన్. పిల్లలకి బ్యాగ్స్తో పాటు పిల్లలకి కూడా ఎక్కించేస్తాం, మరి ఎత్తుకునే ఓపిక అయితే లేదు. సో ఫైనలీ గ్రీన్ పార్క్లో రూమ్ తీసుకున్నాం అనమాట. మా వాడికైతే ఈ సోఫా అయితే చాలా బాగా నచ్చేసింది. రిసెప్షన్లో 2 చాక్లెట్స్ కూడా తెచ్చుకొని అక్కడే తినేశారు. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ మా జాను ఏదో ప్రయోగం చేస్తుంది. రూమ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ 2 రూమ్స్ తీసుకున్నాం. ఒకటి అక్క బావగారు వాళ్ళకి, ఒకటి మాకు. రూమ్ చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉందో. ఈ వీడియో ఎందుకు తీసానంటే 5 minutes తర్వాత మరి ఇంకా అలా ఉండదు అనమాట. నెక్స్ట్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుని ఫటాఫట్ తినేసాం. నెక్స్ట్ అక్క బావగారు వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. కానీ ఇంకెక్కడ ఓపిక లేక నేను సన్ని పడుకుని పోయాం. లేచాక అక్కడున్న ఈ పెయింటింగ్ అయితే వాడికి చాలా నచ్చింది. నెక్స్ట్ నేను మా సన్ని కలిసి ఆ ఫ్లోర్ అంతా చక్క పెట్టామన్నమాట. స్టాఫ్ అంతా కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అన్నట్టు స్క్వాడ్ మాదిరి మేమైతే పూర్తిగా చక్కబెట్టేస్తాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కిందకి వెళ్ళి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసి మేము బయలుదేరిపోయాం త్రూ హైటెక్ సిటీ. పైగా బిల్డింగ్స్ నిజంగా హైటెక్ సిటీలో ఎంత పొడవుగా ఉంటాయి కదా, అంటే చాలా బాగుంటుంది చూస్తే. అమ్మ, హైదరాబాద్ నగరంలో ఉన్నావా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వీడు మా హన్విక కలర్దలు పెట్టుకొని ఆడపిల్లలా ఉంటాడు. దెన్ మేము ఏబిఎం మాల్కి వెళ్ళాం. ఆ మాల్ చాలా అంటే చాలా బాగుంది. నేను మా హన్విక కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత మా వాడు ఇక్కడ పడుకున్నారు అనుకుంటున్నాడా, కాదు, ఛార్జ్ అవుతున్నాడు అనమాట. పిల్లలు పడుకున్నారు అంటే వాళ్ళు ఛార్జ్ అవుతున్నారు నెక్స్ట్ మనకు టార్చర్ పెట్టడానికి. దాని తర్వాత చాలా ఆకలి మీద ఉన్నాం మేమందరం. మా తమ్ముడు మ్యాక్డానల్డ్స్లో ఏదో ఆర్డర్ పెట్టాడు. సో మేమందరూ ఆకలిగా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని. ఫైనల్లీ చికెన్ బకెట్ అయితే వచ్చేసింది. నేనైతే ఒక ఫోటో అయితే ఫస్ట్ తీసుకున్నా. తర్వాత మేమందరం ఒక 10 minutesలోనే కంప్లీట్ చేసేసాం. దాని తర్వాత మా బావగారు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ హలీం కూడా తెచ్చారు. ఎప్పుడూ హలీం తినలేదు. సో ఫస్ట్ టైం హలీం ట్రై చేద్దామని హలీం కూడా తెచ్చారు. సో ఫుడ్ అయితే బెస్ట్గా ఉంది, అంటే చాలా బాగుంది. ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మా ఫుల్గా ఇక్కడ కుమ్మేశాక మేమేమో నెక్స్ట్ స్నో వరల్డ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. స్నో కింగ్డమ్ది టికెట్ ఫేర్ అనమాట. సో పిల్లలకైతే 650, పెద్దవాళ్ళకైతే 750. బయట ఇది చిన్న ఇగ్లూ అంటారు కదా దీనిలా ఉండేది. అక్కడ మా పాప అయితే చాలా సింబా టైప్లో ఎంజాయ్ చేసింది. గృహలోపటికి వెళ్ళి మమ్మీ అనుకొని వచ్చింది. పాప చిన్నపిల్లలు అయితే నిజంగా ఇలాంటి ప్లేసెస్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా జాను ఏమో కలిసి ఇక్కడ తోకపట్టు లాగేసినట్టుంది దీనికి. వీళ్ళిద్దరికి ఇంటికి వస్తారా, స్నానం చేపిస్తారా అన్నట్టు మాట్లాడుతుంది వాళ్ళతో. వాళ్ళ మీద టిష్యూ పేపర్లన్నీ జల్లేసింది. మనం ఎక్కడ ఉంటే అక్కడ సగం గలీజా. నేను మా తమ్ముడు జాను హన్వికాయ లోపలికి వెళ్ళాం. బికాజ్ బిలో 3 years పిల్లలకి ఎలా లేదు. అండ్ అక్కడ -degree ఉంటుంది కాబట్టి మేము మా సన్నీకి వెళ్ళలేదు. సో సన్నీ వెళ్ళలేదంటే మా అక్క బావగారు కూడా వెళ్ళలేదు. మా మమ్మీ డాడీ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. సో వాళ్ళందరికీ వదిలేసి మేము మాత్రం లోపలికి వెళ్ళిపోం. లోపల చిన్న రైడ్స్ కూడా ఉన్నాయి. మా హన్విక అయితే బేబచ్చంగా ఎంజాయ్ చేసింది. అంటే పిల్లలు ఇలాంటివన్నీ చూస్తే చాలా అంటే కొత్తవి ఎక్స్ప్లోర్ చేయడం కదా, చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇక్కడ చలికి మా తమ్ముడు ఒకటి వెతుక్కొని దాని మీద కూర్చొని వీడియోస్ తీస్తున్నాడు. మా జాను ఇంకా హన్విక కూడా అంటే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మా పాప హన్విక కొంచెం చిన్నది కదా, దానికి ఆ బూట్స్ అవి వేసుకున్న గ్లోవ్స్ బార్ వచ్చేస్తున్నాయి అనమాట. సో నేను మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ వేస్తున్నా. దీనిలోనే నా సగం టైం అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత చిల్డ్గా అయిపోయింది. అప్పుడు ఇంకో 15 minutes తర్వాత మేము బయటకు వచ్చేసాం. బయట చోటా పింగు ఉంది. హన్విక అయితే ఆ చోటా పింగుతో బాగా ఆడుకుంది. ఇక్కడైతే మా తమ్ముడు కొట్టని అలా చేయకూడదురా నాతో అని లాక్కొని వచ్చాడు. బయట ఆ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా చాలా బాగుంది. చిన్న రెడ్ హౌస్, డాల్ఫిన్స్ అన్నీ. మా హన్విక అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది. ఈ వైట్ స్నోబీర్ మీద అయితే ఎక్కి కూర్చొని నాకు అంటుంది, మమ్మీ ఇది ముందుకెళ్దా అంటుంది. నేను లేదు మమ్మీ, అది ఫ్రీజ్ అయిపోయింది కదా అందుకనే ముందుకెళ్దా అని చెప్తే దిగిపోయింది. ఈ స్నో కింగ్డమ్ అనేది 5th floorలో ఉందన్నమాట. దాని కింద 4th floorలో ప్లే ఏరియా ఉంది. అక్కడ మా వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. మా హన్విక కూడా వెళ్ళి జాయిన్ అయిపోయింది వాడితోటి. కాకపోతే ఏంటంటే ఈ ప్లే ఏరియా ఉంది కదా, అక్కడ బయట కొంతమంది నించొని ఉన్నారు. మేము లక్కీ డ్రా తీస్తాం, మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఇవన్నీ అంటున్నారు.
సో వాళ్ళకి కానీ పొరపాటున ఫోన్ నెంబర్ ఇవి ఇస్తే మాకైతే మేము నార్మల్గా నెంబర్ ఇచ్చాం, ఇస్తే వాళ్ళు నెక్స్ట్ కాల్ చేసి చాలా టార్చర్ అయితే పెట్టాడు. సో తెలియపోయిన వాళ్ళు ఎవరికి నెంబర్స్ అయితే గట్ట ఇవ్వకండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మా పాప అన్నిట్లో ఎక్కుతున్నారు, అది కంప్లీట్ అవ్వకుండానే దిగిపోతున్నారు. పిల్లలు కదా, ఒక్క దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు. ప్లే ఏరియాలో అయితే పిల్లలతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. కానీ మమ్మీ డాడీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కూర్చోవడానికి అయితే మాత్రం ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు కొంచెం హెరాష్ ఫీల్ అవుతారు. బట్ స్టిల్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా, మమ్మీ డాడీ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఏదో నిజంగా వాళ్ళిద్దరు డ్రైవ్కి వెళ్తున్నట్టు మేమందరం చాలా ఎంజాయ్ చేసేసాం. మా ఓడు రచ్చ మామూలుగా లేదండి. మా బావగారు బ్యాటరీ అయితే డ్రైన్ అవుట్ అయిపోయింది అసలు. ఇంక వాళ్ళకి డ్రైన్ అవుట్ ఎక్కడి నుంచో ఏదో పట్టుకొని వచ్చేసాడు, ఇంకా అది అక్కడ పెట్టనివ్వడు. వాళ్ళు ఏమంటారా అని మాకు టెన్షను. సరే వాళ్ళకి ఇంత చాలు, రూమ్కి వెళ్ళిపోదామని టాటా బాబాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం అనమాట. సో దిస్ ఇస్ అవర్ Day 1 and Day 2 ఇన్ హైదరాబాద్, Day 3 and Day 4 కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.